ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేయుచున్నాను. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 12వ చరణంలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుడు యెరూషలేమును గురించి, సియోనును గురించి దేవుడి మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుడు తన ప్రజలైనటువంటి యెరూషలేము నివాసులతోను సియోను నివాసులతోనూ మాట్లాడుతూ అంటున్నాడు. ప్రశస్తమైన రత్నములతోనూ నీకు సరిహద్దులు ఏర్పరచుదును. దేవుడు మనకు సరిహద్దుగా ఉంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకు సరిహద్దుగా ఉంటున్నాడు. ఆయన మనకు ఆశ్రయమును దుర్గముగా ఉంటున్నాడు. కనుక దేవుడు మన జీవితంలో మనకు రక్షకుడుగా, విమోచకుడుగా ఉంటున్నాడు. దేవుడైన ప్రభు తన ప్రజలను తానే వారికి దేవుడై ఉండి వారిని జీవజలముల బుగ్గల యొద్దకు నడిపించే నాయకుడిగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుడు తన ప్రజల కొరకు ఏవైతే సిద్ధపరుస్తూ వచ్చినాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది. కనుక దేవుడు తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి ఎడల ఆయన కలిగి ఉన్న ఉన్నతమైనటువంటి ప్రణాళిక చాలా గొప్పది. కనుక దేవుడు మన పట్ల ఆయన చేస్తున్నటువంటి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి విధానం ఎంతో శ్రేష్టమైనది, ఊహకు అందనటువంటిది. కనుక ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఆయన నీ కొరకు సరిహద్దులను ఏర్పరిచే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన నీ కొరకు నిత్యత్వంలో సమస్తము సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. కనుక దేవుడు మన పక్షంగా ఉంటున్నాడు. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడని బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దైవజనమా, మరి ఆయన నిమిషం మాత్రము నిన్ను విడిచిపెట్టినట్లుగా ఉంటున్నాడు, కానీ నిత్యమైన ఆదరణతో నిన్ను ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. కనుక నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడు ఆయనే అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుడు మనకు సమాధానకారకుడిగా ఉంటున్నాడు. ఆయన మన సమాధానమై ఉంటున్నాడు. ఈ దినాల్లో నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి విధమైనటువంటి కలవరాన్ని, ప్రతి విధమైనటువంటి దుఃఖాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో మనం పరిగెత్తినప్పుడు ఆ దైవికమైన సమాధానాన్ని మనం అనుభవించి మనము నిత్యత్వంలో ఆయనతో కూడా సదాకాలం ఉండుటకు ప్రభు మనకు సహాయం చేయను గాక.